హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వీస్ ఇన్ తెలుగు. ఇప్పుడైతే నేను కోడ్ 8 పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రివ్యూ అయితే చెప్పబోతున్నా. ముందు పార్ట్ 1 ఒక చిన్న వెంటనే ఫాస్ట్గా చెప్పేసుకుందాం, చిన్న ముక్క. అది చెప్పుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ రివ్యూస్ కోసం. అండ్ ఎవరు చెప్పని రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటాయి, వెళ్ళి ఒకసారి లుక్ చేయండి. లేకపోతే మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి కొత్త వాళ్ళైతే. ఇంకా డైలీ యూజర్స్ అయితే అంటే సబ్స్క్రైబర్స్ అయితే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి, కింద కామెంట్ వేసుకోండి ఈ మూవీ నచ్చిందో లేదో. అలాగే ఇంకా రివ్యూలోకి వెళ్తే ముందుగా కోడ్ 8 పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూసేయండి. అదైతే మీకు ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది, ఇదైతే తెలుగులో ఉంది. పార్ట్ 2 అయితే పార్ట్ 1 వచ్చేసి మీకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి 2019 యాక్షన్ సైఫై పరంగా అయితే వచ్చింది. 1 hour 40 minutes ఉంటుంది పార్ట్ 1. మీకు IMDb వాళ్ళు 6.1 అయితే ఇచ్చారు పార్ట్ 1కి రేటింగ్. అండ్ అలాగే కోడ్ 8 పార్ట్ 2 వచ్చేసి మీకు 2024 February 28న అయితే రిలీజ్ అయింది. యాక్షన్ థ్రిల్లర్ పరంగా ఇది జానర్ మారిందని చెప్పొచ్చు. సైఫై మనకి ఎక్కువగా ఉండదు ఇందులో. ఈ పార్ట్ 2 కన్నా నాకైతే పార్ట్ 1 నచ్చింది. పార్ట్ 2 రన్ టైం కూడా 1 hour 40 minutes ఉంది. బట్ పార్ట్ 2 నాకు యాక్షన్ సీన్స్ పరంగా రోబోట్స్ని లేదా ఏదో ఒకటి పెద్దగా పెట్టి ఏమీ హడావిడి చేయలేదు. అదే మనుషులతోనే కానిచ్చారు. స్క్రీన్ ప్లే అయినా బాగుంది. బట్ కాకపోతే చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎక్కువ చూడాలనుకుంటారు కాబట్టి ఇలాంటి ఒక జానర్ మూవీలో అది తగ్గించడం వల్ల మూవీ మీద పెద్ద ఇంపాక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. నాకైతే అంతగా నచ్చలే పార్ట్ 1 చాలా బాగా నచ్చింది. ఈ కోడ్ 8 పార్ట్ 2కి IMDb వాళ్ళు 5.8 అయితే ఇచ్చారు 10కి రేటింగ్. నెట్ఫ్లిక్స్లో ఉంది ఇది అవైలబుల్గా, మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో వేసి చూడొచ్చు. దీనికి ప్లాట్ వచ్చేసి కార్నర్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. అతనికి కొన్ని పవర్స్ ఉంటాయి. ఒక సిటీలోనే మొత్తం అందరికి కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ని యూజ్ చేసుకొని కొంతమంది దొంగలు రెచ్చిపోతూ ఉంటారు. అంటే దొంగతనాలు అవి జరుగుతూ ఉంటాయి కదా. ఆ దొంగతనాలు జరగడంతో పోలీసులు వచ్చేసి మన రోబోట్స్ అయితే రంగంలోకి దింపుతారు. రోబోట్స్ కూడా ఉంటాయి ఆ సిటీలోనే. ఈ రోబోట్స్ ఎవరైనా దొంగలు పట్టుకోవడం కానీ వాటికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలాగే ఇదే సిటీలో ఒక డ్రగ్ స్మగ్లర్ ఉంటారు, ఆ గ్యారెట్ అనే ఒకడు. అతను కూడా ఒక దొంగే. ఇతన్ని పట్టుకుంటారా లేకపోతే ఆ కార్నర్ అనేవాడు ఏం చేశాడు అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. అండ్ అలాగే ఇందులో ఈ మూవీ చూసి తెలుసుకోండి. పార్ట్ 1 ప్లాట్ అయితే నేను చెప్పలేదు. పార్ట్ 1 ప్లాట్ కూడా ఇదే సిటీ ఉంటుంది. సిటీలో క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ క్రైమ్స్ని పోలీసులు ఆపరా లేదా అనేది మీకు పార్ట్ 1లో చూస్తారు. అండ్ అలాగే ఇందులో ఇది డైరెక్ట్ చేసింది జెఫ్ చాన్. ఇతనైతే బాగా డైరెక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇదైతే కెనడియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిలింగా అయితే వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇది మీకు హిందీ, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది. అది కూడా నెట్ఫ్లిక్స్లో అయితే పార్ట్ 2 ఉంది, మర్చిపోకండి. ప్రైమ్ వీడియోలో పార్ట్ 1 ఉంది, అది కూడా ఇంగ్లీష్లో మాత్రమే, హిందీ నాకు తెలీదు. అండ్ అలాగే దీని క్యాస్ట్ వచ్చేసి రాబీ ఎమెల్, అలాగే స్టెఫెన్ ఎమెల్, అలాగే సరీనా ఎలెక్స్, ఇంకా అబ్రామ్స్ లాంటి కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. అందరూ వాళ్ళు ఇచ్చిన రోల్స్లో బాగా చేశారు. ముందుగా నేను మెచ్చుకోవాల్సింది మన స్టెఫెన్ యామెల్ గారిని. ఇతను యాక్టింగ్ నాకు చాలా బాగా ఇష్టం. ఎందుకంటే యారో సిరీస్ నేను మొత్తం చూశాను, లాస్ట్ సీజన్ తప్ప. ఎందుకంటే అది చూడ టైం దొరకలేదు అసలు. లాస్ట్ సీజన్ చూడలే కానీ మిగతావన్నీ బాగా చూశాను. అన్నీ నాకు బాగా నచ్చి. నాకు DCలో బెస్ట్ షో ఏమైనా ఉందంటే అది యారో, సెకండ్ ప్లేస్ వచ్చేసి ఫ్లాష్, థర్డ్ ప్లేస్ వేరే దానికి ఏమైనా ఇచ్చుకుంటా. కానీ ఫస్ట్ వచ్చేసి యారోయే ఉంటుంది నాకు ఖచ్చితంగా. థర్డ్ ప్లేస్ లెజెండ్స్ ఆఫ్ టుమారోకి అయితే ఇస్తా. అండ్ ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తున్నా. ఇంకా కోడ్ 8 పార్ట్ 3 గురించి అడుగుతారు కొంతమంది. పార్ట్ 3 కన్ఫర్మ్ చేయలే కానీ నెట్ఫ్లిక్స్ కనుక ఈ సినిమా కనుక హిట్ కొడితే ఆల్రెడీ 75% అయితే ఎర్న్ చేసింది ఈ మూవీ. ఇంకొంచెం ఎర్న్ చేయాలి, OTTలో ఉన్నది కాబట్టి. అది కూడా ఎర్న్ చేస్తే ఖచ్చితంగా పార్ట్ 3 అయితే చేస్తుంది. నెట్ఫ్లిక్స్ తలుచుకుంటే చిటికలో పార్ట్ 3 అయితే చేస్తుంది. కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది. బహుశా ఇంకో 2 years పట్టచ్చేమో. ఎందుకంటే పార్ట్ 1 వచ్చేసి 2019లో, పార్ట్ 2 వచ్చేసి 2024లో వచ్చింది. ఇప్పటికే చాలా గ్యాప్ తీసుకుంది, 4 ఏళ్ళ దగ్గర, 4 నుంచి 5 ఏళ్ళు. సో ఇంతే గైస్, ఇంకేం చెప్పట్లేదు ఈ మూవీ గురించి. మూవీ అయితే బాగుంటుంది, మీరు వెళ్ళి చూడండి ఖచ్చితంగా, మీకు నచ్చుద్ది. మీ డేటా వేస్ట్ అయితే కాదు, ఎలాగో ఫ్రీయే కదా బాస్, ఖాళీగా ఉంటే అలా లుక్ అంతే. అండ్ అలాగే ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తున్నాం. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వేరే వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి, మన ఛానల్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి.